హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. ఈరోజు మనం జూబ్లీ హిల్స్లో ఉన్న టీటీడీ టెంపుల్లో ఉన్నామండి. ఇక్కడికి వచ్చే భక్తులందరినీ మనం పలకరించి వాళ్ళకి దర్శనం ఎలా జరిగిందో తెలుసుకుందాము. హాయ్ అండి, మీ పేరు? రమా అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐఎమ్ ఫ్రమ్ రామాంతపూర్. రామాంతపూర్ నుంచి ఈ టెంపుల్కి వస్తున్నారా? మీకు హిమాయత్ నగర్లో కూడా ఒక టెంపుల్ ఉంది కదా టీటీడీ, బట్ ఇక్కడ ఫేమస్ కదండి. ఓకే. సో జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి అంటే మాకు బిగినింగ్ నుంచి కొంచెం ఇంట్రెస్ట్, ప్లస్ ఇలా ఆస్పీషియస్ డే కదా రావాలని దర్శనానికి వచ్చినాం. చాలా బాగుంది, అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. ఓకే, డెకరేషన్ అంతా యా డెకరేషన్ కూడా చాలా బాగుంది. నిన్న ముక్కోటి ఏకాదశి కదా, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? యా ఫైన్, పూజాకి వెళ్ళినాం మేము, అక్కడ సెలబ్రేషన్స్ బాగుండే. ఓకే. ఉపవాసం ఉన్నారా నిన్న మీరు? లేదండి. ఓకే, మీకు అసలు వెంకటేశ్వర స్వామి గురించి ఏదో ఒక మెరాకిల్ జరుగుంటుంది కదా లైఫ్లో, అంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళు నమ్ముకుంటే ఇలా అయింది అన్న టైప్లో మీ లైఫ్లో ఏమైనా అలాంటి చిన్న స్టోరీ ఏదైనా ఉందా? అట్లేం లేదండి, వీ హ్యావ్ ఏ గుడ్ బిలీఫ్ ఆన్ దట్. మా ఇష్ట దైవ్యం వెంకటేశ్వర స్వామి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సేమ్ ప్లేసా? మేము ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా నుంచా? ఓకే. తిరుపతి వెళ్ళారా? తిరుపతి వెళ్ళడం కుదరలేదు కాబట్టి ఇక్కడికి వచ్చామండి. ఓకే, సేమ్ ఫీలింగ్ వస్తుందా మీకు తిరుపతి అండి? ఇది యా సేమ్ ఫీలింగ్. మా కజిన్ సిస్టర్ ఇక్కడ తీసుకొచ్చారు ఈ రోజు. ఓకే, అదే అక్కడికి వెళ్ళినంత పుణ్యం వస్తుందంటే ఈ రోజు వచ్చాము. ఓకే, నిన్న ఎలా జరిగింది మీ దర్శనం కానీ? లేకపోతే నిన్న వచ్చారా టెంపుల్? నిన్న ఇక్కడికి రాలేదండి, వేరే దగ్గరికి వెళ్ళాము. ఈ రోజు దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఈ రోజు శని త్రయోదశి, చాలా మంచి రోజు. ఓకే, సో ఫస్ట్ టైం వచ్చాను, వెరీ సాటిస్ఫైడ్. చాలా బాగా జరిగిందండి. డెకరేషన్ కానీ అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. మీరేమైనా చెప్తారు వెంకటేశ్వర స్వామి స్టోరీ ఆర్ సంథింగ్ మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ కానీ? మా పేరెంట్స్ వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళండి. మా ఫాదర్ కూడా తిరుపతికి ఎవ్రీ ఇయర్ వెళ్ళేవారు. సో అలా మాకు ఒక నమ్మకము. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను. సికింద్రాబాద్ నుంచి వస్తున్నారా? ఎవ్రీ వీక్ ఈ టెంపుల్కి వస్తారా? అదే లేదు, ఇది ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం చాలా ఈ టెంపుల్ కట్టినప్పటి నుంచి అనుకుంటున్నాము, వీలు కాలేదు. ఇప్పుడు దేవాలయం కలిగింది, తర్వాత పండగ పూట కదా, నిన్న ఏకాదశి అయింది. తర్వాత ఇవాళ అట్లీస్ట్ ఇవాళ దర్శనం చేసుకున్నాం స్వామివారిని. ఎలా జరిగిందండి దర్శనం? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, విగ్రహం చాలా అట్రాక్టివ్గా ఉంది. డెకరేషన్ కూడా టీటీడీ వాళ్ళు చాలా బాగా చేశారు. అరేంజ్మెంట్, ప్రసాదాలు ఇస్తున్నారు, చాలా బాగుంది. జనం కూడా బాగా వస్తున్నారు. ఐ థింక్ ఈ 2-3 రోజులు బాగుంటుంది దర్శనం చేయడానికి, జనం వస్తుంటారు. చాలా బాగుంది. నేను బాలనగర్ నుండి వస్తున్నానండి. బాలనగర్ నుంచా? ఎవ్రీ వీక్ ఈ టెంపుల్కి వస్తారా? ఎవ్రీ వీక్ వస్తున్నాను. ఎలా జరిగిందండి బాగా దర్శనం? ఫ్రీగానే ఉంది ఈ రోజు అయితే. నిన్న చాలా రష్ ఉండే. నిన్న ముక్కోటి ఏకాదశి రష్ ఎక్కువగా ఉంది. అవునండి. ఈ రోజు శనివారం అయినా కూడా నార్మల్ గా ఉంది. బాగానే దర్శనం ఫ్రీగా జరిగింది. ఓకే, అలంకరణ బాగా. మీకు ఎలా అనిపిస్తుంది తిరుపతి ఈ టెంపుల్ రెండు సేమ్ అనిపిస్తుంది? ఎవ్రీ మంత్ వెళ్తూ ఉంటాను. ఎవ్రీ మంత్ తిరుపతి వెళ్తారా? ఓకే, నైస్. మొన్న ఫస్ట్ కి వెళ్ళి వచ్చాను. ఓకే అండి. సో మార్నింగ్ నాకు కల్లో వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వారా దర్శనం జరిగిందని కళ వచ్చింది. ఓకే, మార్నింగ్ వచ్చేసారనమాట. మీరు ఎవ్రీ వీక్ ఈ టెంపుల్ వస్తారా? ఇక్కడ ఇదే ఫస్ట్ టైం? వచ్చాను, 4 times వచ్చాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? అడ్డగుట్ట, సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను. సికింద్రాబాద్ నుంచా? ఎవ్రీ వీక్ ఈ టెంపుల్కి వస్తారా? సాటర్డే వస్తారా? లడ్డు కోసం బాగుందని. లడ్డు కోసం వస్తారా? సేమ్ అదే టేస్ట్ ఉంటుందా మీకు? తిరుపతి టేస్టే ఉంటుందా? సేమ్ అదే టేస్ట్, బాగున్నది లడ్డు. దానికోసం వచ్చినట్టు ఇటు పని వేసి పెట్టుకుని వచ్చిన, నైట్ పని చేసి పొద్దున ఇక సాటర్డే కదా బాగుంటుందని వచ్చినట్టు. టెంపుల్కి ఎవ్రీ వీక్ వస్తావా? ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగుంది సార్, మంచిగా డెకరేట్ బాగా చేశారా? ఏమనిపించింది నీకు డెకరేషన్ అంతా చూసి? బాగుంది, మంచిగా, ఎక్కువ రష్ లేదు. ఈరోజు మమ్మీ బర్త్డే ఉంది, అందుకోసం. మీ మమ్మీ బర్త్డే ఉందని వచ్చారా చూడడానికి? ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కొండాపూర్ నుంచి వస్తున్నాం. నేను మా మిత్రుడు అప్పారావు గారు కలిసి. ఓకే, ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడమా? రావటం. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? వైకుంఠ ఏకాదశి నిన్న రాలేకపోయాం, కానీ ఈ రోజు కూడా ఆ అలంకరణ ఇది మాకు తిరుపతి వెళ్ళినట్టు అనుభూతి కలిగింది. చాలా మాకు సాటిస్ఫాక్షన్గా ఉంది. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. రష్ ఎక్కువ ఉన్నారా ఈరోజు? మామూలుగా ఉంది, కానీ అంత ఇబ్బంది ఏమీ లేదు. అంతా 15 నిమిషాల్లో అయిపోతుంది. అలంకరణ అది బాగా చేశారు. ఓకే.